విద్యుత్తో పాటు ఉపాధి కల్పన దిశగా అడుగులు వేస్తున్నారు అసురావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు. ఫైనల్ ఇయర్ అగ్రి స్టూడెంట్స్ ప్రాక్టికల్స్లో భాగంగా పుట్టగొడుగుల పెంపకం మొదలుపెట్టారు. తక్కువ పెట్టుబడితో నెలన్నర వ్యవధిలోని లాభాలు తెచ్చే పుట్టగొడుగుల పెంపకం ప్రాక్టికల్గా సక్సెస్ చేయడమే కాదు, కుటీర పరిశ్రమగా చేపట్టేలా బాటలు వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత స్వయం సహాయక సంఘాలకు పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు. అగ్రి స్టూడెంట్ ప్రాక్టికల్స్లో సిరులు కురిపించిన పుట్టగొడుగుల పెంపకంపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఈ మధ్య యువకులు కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు. బయట పొలంకు వెళ్లి పనిచేయలేని వాళ్లు ఇంట్లోనే ఈజీగా వ్యవసాయం చేయాలని భావిస్తున్నారు. అందులో ముఖ్యంగా పుట్టగొడుగులకు వ్యవసాయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో అందుకు వీటిని పండించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల వారు పుట్టగొడుగులు పెంపకం చేపట్టారు. ఈ ఏడాది 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఏఈఎల్పీలో భాగంగా పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ ఇచ్చారు. తక్కువ పెట్టుబడితో పుట్టగొడుగులు పెంపకం చేపట్టి కేవలం 45 రోజుల వ్యవధిలో ఎలా పంట రాబట్టవచ్చో ప్రాక్టికల్స్ లో చూపించారు. శిక్షణ అంశాలను ఆచరణలో పెడుతూ విద్యార్థులు ప్రయోగాత్మకంగా ముత్యంచిప్ప పాల రకాలకు చెందిన పుట్టగొడుగులు పెంపకం చేపట్టారు. పుట్టగొడుగులో పెంచడం అనేది మొక్కల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. పుట్టగొడుగుల నుంచి పోషకాలను తీసుకుంటాయి. ఇంట్లో పుట్టగొడుగులను పెంచడం సాధారణంగా అందరికీ ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనివలన మనకు ఊహించదగిన ఫలితాలను అందిస్తుంది. అయితే పుట్టగొడుగులు పెంచడం ఎంతో తేలిక. ఓ చిన్న గదిని శుభ్రం చేసుకుని దాని చుట్టూ పరదాలు కట్టాలి. ఎండు వరిగడ్డిని 1 నుంచి 1.5 అంగుళాలు కత్తిరించాలి. ఫార్మాడిహైడ్ కార్బండిజం ను నీటిలో కలిపి ఆ ద్రవణంలో దాన్ని 16 నుంచి 18 గంటల వరకు నానబెట్టాలి. ఆ తర్వాత గడ్డిని ఎండలో బాగా ఆరబెట్టి ఎండిన గడ్డిని మొదట ఒక లేయర్ పాలిథిన్ కవర్లో పెట్టి దానిపై పుట్టగొడుగులు విత్తనాలను పెట్టాలి. ఇలా 4 నుంచి 5 లేయర్ల వరకు పెట్టి రబ్బర్తో మడిచి రోల్గా కట్టాలి. అనంతరం దానికి 10 నుంచి 12 రంధ్రాలు పెట్టాలి. వీటిని గదిలో వేలాడదీయాలి. ఏఎల్పీ యూనిట్లో భాగంగా మేము పుట్టగొడుగుల పెంపకాన్ని చేపడుతున్నాము. మేము ముఖ్యంగా 2 రకాల పుట్టగొడుగులను పెంచుతాము. ఒకటి మిల్కీ, ఇంకొకటి ఆయిస్చరు. వాతావరణ పరిస్థితులు మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా మేము ఏర్పాటు చేయడం ద్వారా నేను ఇక్కడ పుట్టగొడుగులు ఏ విధంగా పెంచాలి, ఎంత ఉష్ణోగ్రతలో పెంచాలి, అవి ఎలా గ్రో అవుతాయి, వాటి వల్ల కంటామినేషన్ ఏ విధంగా వస్తుంది, ఇవన్నీ నేను చాలా బాగా నేర్చుకోగలుగుతున్నాను. ఇప్పుడు ఎక్కువ లాభాలు కూడా రావడం లేదు, కానీ ఈ పుట్టగొడుగుల పెంపకం వల్ల మన నెలన్నర లోపే ఎంతో కొంత మనీని సంపాదించుకోవచ్చు. సరిపడా నీటి తడులు అందిస్తూ గదిలో తక్కువ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. కేవలం 45 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. అగ్రి స్టూడెంట్స్ ముత్యపు రకం పాల రకాలను సాగు చేశారు. ఇందులో భాగంగా 40 కేజీల పుట్టగొడుగులు ఉత్పత్తి అయ్యాయి. కేజీ 250 రూపాయల చొప్పున 10,000 ఆదాయం వచ్చింది. కుటీర పరిశ్రమగా పుట్టగొడుగుల పెంపకం ఇంట్లోనే పెంచడం ద్వారా కుటీర పరిశ్రమగా మంచి ఆదాయం సమకూరుతుందని అన్నారు ప్లాంట్ పాథాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్. నేను వ్యవసాయ కళాశాల అశ్వరావుపేటలో 4వ సంవత్సరం చదువుతున్నాను. 4వ సంవత్సరంలో భాగంగా ఏఎల్పీలో మాకు పుట్టగొడుగుల పెంపకం గురించి నేర్పడం జరిగింది. ఇక్కడ పుట్టగొడుగుల పెంపకం అనేది చాలా సులభమైన పద్ధతి. నెలన్నరలోనే పుట్టగొడుగులు పెంపకం చేపట్టి మనం చాలా రకాల లాభాలు పొందొచ్చు. అదేవిధంగా పుట్టగొడుగుల పెంపకం అనేది ఈ మధ్యకాలంలో చాలా డిమాండ్ ఉన్నది. మేము ఈ కళాశాల నుంచి చదువులు పూర్తి చేసుకుని బయటికి వెళ్ళినప్పుడు కూడా ఈ పుట్టగొడుగుల పెంపకం నేర్పి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లాగా వెళ్ళి మేము బయట ఒక జీవనోపాధి ఆధారం చూపించినట్టు అవుతుంది. అదేవిధంగా శరీరానికి ఉపయోగపడే చాలా రకాల పదార్థాలు ఉండడం వల్ల రోజు రోజుకి పుట్టగొడుగులకు డిమాండ్ అనేది పెరుగుతూ ఉన్నది. అగ్రి స్టూడెంట్స్ ప్రాక్టికల్స్ లో సక్సెస్ గా పెంచిన పుట్టగొడుగులు పెంపకంపై గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, యువకులు, స్వయం సహాయక సంఘాలకు పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి ఉంటే ఉచిత శిక్షణ ఇస్తామని అన్నారు వ్యవసాయ కళాశాల విద్యార్థులు. ఇప్పటికే 4 సార్లు కళాశాలల్లో మహిళలతో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు దీన్ని సదవకాశంగా మార్చుకొని ఇంటి వద్దనే ఉపాధి పొందవచ్చు. తక్కువ పెట్టుబడితో లాభాలు రావడమే కాదు, కుటీర పరిశ్రమగా పుట్టగొడుగుల పెంపకం ఉపాధికి బాటలు వేస్తుందని అగ్రి స్టూడెంట్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.